ముగుళ్లపల్లి ముల్కలపల్లి సమ్మక్క సారలమ్మ జాతరను అతి వైభవంగా నిర్వహిస్తామని మెట్రో ఉదయంతో అన్నారు. వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ముగుళ్లపల్లి వాగు సమీపంలో సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నామని, సుమారు 5 లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. అలాగే భూపాలపల్లి శాసనసభ్యులు గంటా సత్యనారాయణరావు సహకారంతో జాతరకు చైర్మన్ గా సేవ చేసే అవకాశం లభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో సుమారు 16 లక్షల రూపాయల నిధులతో జాతర ప్రాంగణంలో సీసీ రోడ్లు, స్థాన ఘట్టాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని, భక్తుల సౌకర్యార్థం పనులు చురుకుగా సాగుతున్నాయని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపడుతున్నామని, పోలీస్ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో జాతరను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరి గంగాధర్రావు, మలసాని నరసింగరావు, వీరారెడ్డి, రమేష్, రఫీ, శ్రీనివాసరాజు, లింగయ్య, కొమరయ్య, కల్లెపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. తీసిన ముల్కలపల్లి గ్రామాల మధ్యలో జరిగేటువంటి మినీ మేడారం మహాజాతరకు మరి మా యొక్క ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ గారి దగ్గరికి పోగానే డిఎంఎఫ్టీ నిధుల నుంచి వెళ్ళి 10 లక్షలు, అలాగే తాగునీరు కోసము, స్నానఘట్టాల కోసము, బాత్రూమ్ లాట్రిన్ల కోసం కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ నిధులకించాలి 6 లక్షలు, మొత్తంగా 16 లక్షలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాతర సజావుగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ చూపినందుకు వారికి మా యొక్క ముగుళ్లపల్లి మండల పార్టీ పక్షాన, ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క జాతరను విజయవంతం చేయడానికి పోలీస్ వ్యవస్థ, బ్యాంకు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, ఆరోగ్య సంస్థ వాళ్ళు ప్రతి ఒక్కరి సహకారం కూడా ఉంటుంది. ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మేము కూడా ఇక్కడ లోకల్లో ఉండేటువంటి వాళ్ళం ప్రతిదీ కూడా సహకరించుకుంటూ ఈ యొక్క మేడారం విజయవంతం అయ్యే విధంగా కృషి చేస్తామని ఈ యొక్క అభివృద్ధికి నిధులు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే సత్యన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ముగుళ్లపల్లి మండలం, భూపాలపల్లి జిల్లా
మన గండ్ర సత్తన్న గారికి ఎమ్మెల్యే గారు నా ధన్యపూర్వక నమస్కారాలు. మాకు ఫండు ఇచ్చిన ఈ సమ్మక్క జాతరలకు ఒక 16 లక్షల రూపాయలు ఇవ్వబడింది. ఇచ్చిండు. సీసీ రోడ్లన్నీ వేసినాం. వాటర్ ట్యాంకులు దాన్ని సాపు చేసి అంత బ్లేల్ బండ్లు అన్నీ నడుస్తున్నాయి. నడుతుంటే మా తోటోళ్ళు వీటోళ్ళ వీళ్ళందరూ కలిసి నాకు సహకారం చేస్తున్నారు. 40 సంవత్సరాలు బట్టి మేము చేస్తాను. ఇది మండల పార్టీ ఎంఆర్ఓ వాళ్ళు ఎస్ఐ వీళ్ళందరూ సుతా మాకు కొంచెం సహకారం చేస్తాను. చిట్యాల సిఐ సుతా మాకు సహకారం చేయాలని మేము మనవి చేస్తున్నాం. అందరం తోటి సోదరులు అందరూ సుతా మాకు సాధిస్తాను. ఎమ్మెల్యే గారు దాని మీద మేము నడుస్తాను. సుమారుగా 8,000 మంది భక్తులు వస్తారు. దాదాపు 5 లక్షల 4 లక్షల మంది నడుతుంది. పంపులు, వాటర్ ట్యాంకులు, నీళ్ళ ట్యాంకులు అన్నీ సౌలతి మేము చేయబడని. ట్రాఫిక్ సుతా జమ కాకుండా మేము అందుబాటులో మా ఎస్ఐ గారికి తెలియజెప్పి మేము వాళ్ళ దగ్గరికి పోయి హామీలు తీసుకొని మేము వాళ్ళని సుతా కోరుకుంటున్నాం. మాతోని కొంచెం ఉండి చేయాలని సహకరించాలని మేము చేస్తున్నాం. మరుగుదొడ్లు ఇసుతా స్టార్ట్ అయినాయి. పనులు చేస్తాను. అవి సుతా అన్నీ చేస్తాను. నల్లాలు గిల్లాలు పంపులు వాగులల్లో ఫుల్ వాటర్ ఉన్నాయి అని మా ఎమ్మెల్యే గారు ద్వారా. ఇక్కడ మొగులపల్లి మండల కేంద్రంలో ములకాయపల్లి మొగులపల్లి వాగుల మధ్యలో కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర గత 45 సంవత్సరాల నుంచి ఎంతో పవిత్రంగా జరుపుకుంటున్నాం. ఇక్కడికి ప్రజలు దాదాపు ఒక 4 లక్షల నుండి 5 లక్షల వరకు కూడా రాగలుగుతున్నారు. ఇక్కడ ప్రతి భక్తులకు కావాల్సిన నీటి సహాయం కానీ, స్నానాలకు కానీ, బాత్రూంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుంది. ఇది ఇది మేడారంలో కదా దంపన్నవాగు మధ్యలో ఎలాగుందో మొగులపల్లిలో కూడా అలానే మేడారంలో ఎలాగుందో ఇక్కడ కూడా మొగులపల్లి మండల కేంద్రంలో కూడా సమ్మక్క సారలమ్మ కూడా అదే రకంగా ఉండడం జరిగింది. నీళ్ళకు కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. 24 అవర్స్ జమ్ముకుంటా టు పరకాల టు జమ్ముకుంటా ఇది బస్సులు కూడా జరగడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు చిట్యాల మండలం, రేగొండ మండలం, టేకమర్ల మండలం, ఇటు జమ్ముకుంట మండలంలో కూడా ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నామని మనం చేసుకుంటున్నాం.